ఏ కులం మతం లేదా రాజకీయ పార్టీ అని చూడకుండా పూర్తి పారదర్శకతతోనే పేదలకు ఇల్లు కేటాయిస్తున్నాం. ఇల్లు పొందే లబ్ధిదారులకు రాబోయే ఎన్నికల్లో మా పార్టీకే ఓటు వేయాలనే ఎటువంటి నిబంధన లేదా షరతు విధించటం లేదు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం కాబట్టి పేదవారి సంక్షేమం మరియు బాగు కోరడమే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం స్పష్టం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పారదర్శకంగా మళ్ళీ పదే పదే చెప్తున్నాను, పారదర్శకంగా నీది ఏ పార్టీ అని అడగాం, నీది ఏ కులం అని అడగాం, నీది ఏ మతం అని అడగాం. చివరికి నీకు ఇల్లు ఇస్తున్నాను కదా, రేపు మా పార్టీ తరఫున ఈ శాసనసభ్యుడు అక్కడ నిలబడుతున్నాడు, అతనికి ఓటేయాలనే కండిషన్ కూడా పెట్టాం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి పదే పదే చెప్తున్నాను. పేదవాడి బాగే ఈ ప్రభుత్వం యొక్క మెయిన్ ఎజెండా. ఇంకా అదర్ థింగ్ ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు. పారదర్శి ఏ మతం అని అడగం. చివరికి నీకు ఇల్లు ఇస్తున్నాను కదా, రేపు మా పార్టీ తరఫున ఈ శాసనసభ్యుడు అక్కడ నిలబడుతున్నాడు, అతనికి ఓటేయాలనే కండిషన్ కూడా పెట్టాం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి పదే పదే చెప్తున్నాను. గతంలో బాన్స్వాడ ప్రజలు గులాబీ జెండాపై నమ్మకంతో గెలిపించిన నాయకుడు తన స్వార్థం కోసం కాంగ్రెస్ మునిగే పడవలోకి వెళ్లారు. నిలకడలేని రాజకీయాలతో ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితికి దిగజారిపోయారు అని తెలిపారు కేటీఆర్. బాన్స్వాడలో గులాబీ జెండా మీరు గతంలో ఎగిరేసినారు, గతంలో అక్కడ ఒక పెద్ద ఆయనను గెలిపించినారు. ఇక ఆయన పేరు మీకు తెలుసు, అన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే గాచారం బాగలేకనే పోచారం వేరే దాయిలో పోయింది, గంతే, ఏం లేదు. గాచారం బాగలేదు ఆయన. ఎవడన్నా తెలిసి మునిగే పడవ ఎక్కుతాడు అసలు, నాకు అర్థం కాదు. ఆ కాంగ్రెస్ అనేది ఉంటుందా అసలు, ఉండే పార్టీ? గన్లో పోయి ఇక నేను మొదలు పుట్టుక కూడా నాది కాంగ్రెస్నే పుట్టినా అని చెప్పి డైలాగులు కొట్టి అందులో పడ్డాడు. పడి ఇవాళ గిలగిలా కొట్టుకునే పరిస్థితి. కుడితిలో పడ్డ ఎలక కదా కొట్టుకున్నట్టు ఇవాళ మింగలేక కక్కలేక ఈ వయస్సులో ఏం కర్మాది నాకు అర్థం కాదు. ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితి. నిన్న మొన్నటిదాకా స్పీకర్గా పనిచేసిన పెద్ద మనిషికి ఇలా ఏ పార్టీలు ఉన్నవా అంటే చెప్పలేని పరిస్థితి. ఇంతకంటే అవస్థ అవసరం ఆ పెద్ద మనిషికి. అందుకే నేను మీకు చెప్పేది ఒకటే, ఎలక్షన్ ఎప్పుడొచ్చినా, ఎలక్షన్ ఏ రోజు వచ్చినా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఓడగొట్టడమే లక్ష్యంగా మనం పనిచేద్దాం. ఖచ్చితంగా కాంగ్రెస్ను బొందబెట్టాలి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు దేవుని మీద ఒట్టేసి ఏదైతే మాట తప్పిండో, తెలంగాణ తిరుమల కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతో ఆ రోజు కేసీఆర్ గారు స్వయంగా వచ్చి తెలంగాణ తిరుమలలాగా డెవలప్ చేస్తా అంటే బ్రహ్మాండంగా కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చిండు. ఆ రోజు ఏం చెప్పిండు ఆ పెద్ద మనిషి? బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ఉంటా అన్నాడు. మరి అలా ఏమైంది? ఏం అవసరం వచ్చింది? దేవుడి మీద ఒక రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టి మోసం చేస్తాడు అనుకున్నా, పోచారం గారు కూడా మోసం చేసిండు. అయ్యా కరువు వచ్చింది, ఏం చేయాలా ముఖ్యమంత్రి గారంటే రక్తం జల్లురి, రక్తం జల్లితే పంటలు పడతాయట. ఇలా పరిస్థితి ఏంది? రాష్ట్రం అంతా కరువు పరిస్తున్నది. బాన్స్వాడలో వానలు పడ్డాయా? కానీ మీకు ఉపాయం తెలుసా? కేసీఆర్ ఎంత గొప్పగా ఆలోచన చేసిండో. కాళేశ్వరం దగ్గర ఏదైతే నీళ్లు ఇలా కిందికి ఉత్తర సముద్రంలోకి పోతున్నాయో, ఎక్కడైతే ఇలా కరువు ఉన్నా కూడా కింద నీళ్లు పోతున్నాయి గోదావరిలో, అక్కడ కట్టిండు కేసీఆర్ పంప్ హౌస్. ఆ పంప్ హౌస్ కాడ ఇవాళ రేవంత్ రెడ్డి చేయాల్సిందల్లా బటన్ నొత్తాలి, అంతే, ఏం పీకేదేం లేదు. నువ్వు పోయి బటన్ నొత్తాలి. ఒక్క బటన్ నొత్తితే పంపు చాలు చేస్తే మీ నిజాం సాగర్ నిండుతుంది, మీ చెక్ డ్యామ్లు నిండుతాయి, మీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మొత్తం నింపే మరి మొత్తం ఉపాయం అంతా కేసీఆర్ చేసిపోయిండు. ఇవాళ ఈయనకు ఒక్కటే అడ్డం వస్తున్నది. ఏంటిది? ఈయన చెప్పిన అబద్ధమే ఈయనకు అడ్డం వస్తుంది. ఇన్ని రోజులు ఏమవద్దని చెప్పిండు? కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అన్నాడు. మొన్న మేము పోతిమి చూపెడుతుంది, నేను మా ప్రశాంత్ అన్న అందరం పోతిమి చూపెడుతుంది. ఏమిటిది? ఆడ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీలు. మీ నిజాం సాగర్ కెపాసిటీ ఎంతనే? 17 టీఎంసీలు. అంటే 2 రోజులలో మీ నిజాం సాగర్ నింపచ్చు. 2 రోజులలో గన్ని నీళ్లు పోతున్నాయి కింద. గన్ని నీళ్లు పోతుంటే ఈ బేకార్గాడు రైతులంటే పట్టి లేదు, ఆయన లొల్లంతా ఒకటే. ఏది పెట్టి కేసీఆర్ని తిట్టాలి.
కానీ ఆయనకు ఒకటి ఉన్నది, ఆయన మనసులో ఒకటి ఉన్నది. ఏమిటిది? ఇప్పుడు నీళ్ళు ఇచ్చిండు అనుకో, మళ్ళీ మీరేం అడుగుతారు? యూరియా అడుగుతారు. యూరియా అడిగితే మరి యూరియా ఇచ్చిండు అనుకో, పంటలు పండుతాయి. పంటలు పండితే మళ్ళీ మీరేమంటారు? పంటలు కొనాలంటారు, వడ్లు కొనాలంటారు. మరి వడ్లు కొనాలంటే సంచులు ఇవ్వాలి, మళ్ళీ శుతులు ఇవ్వాలి, మళ్ళీ మద్దతు ధర ఇవ్వాలి, మళ్ళీ మీదికెళ్ళి ఇంకోటి బోనస్ అని డైలాగులు కొట్టిండు కదా, బోనస్ ఇవ్వాలి. ఈ అమ్మాయి లొల్లంత ఎందుకు? నీళ్ళు ఇవ్వకపోతే సపరేట్గా మొత్తం బంద్ అవుతుంది అని చెప్పి నీళ్ళు బంద్ పెడతాను. అసలు కదా కాదు. ఆయన నీళ్ళు ఇవ్వకపోతే కారణం ఏంటంటే మొత్తం వ్యవస్థ మంచిగానే ఉన్నది. కాళేశ్వరంలో ఒక్క మేడిగడ్డ బరాజులో 2 పిల్లర్లు కుంగినాయి. ఆ 2 పిల్లర్లు కుంగితే 31 నెలల నీకు సుతారాలు దొరుకుతలేరా? మేస్త్రీలు దొరుకుతలేరా? సిమెంట్ లేదా? ఏం కమ్మి పడ్డది ముఖ్యమంత్రికి? 31 నెలలు అయింది కదా. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటామే, ఇల్లు కట్టుకున్నాక ఒక మూలకి ఎక్కనో దగ్గర ఉరుస్తుంది, లీకేజ్ ఉంటుంది, ఉన్నది, ఇల్లు కూడా కొడతావా? ఎవడన్నా బుద్ధినోడైతే చెప్పుకుంటాడు కదా ఆయన గుంపు మేస్త్రి అని. గుంపు మేస్త్రి అంటోడు ఇల్లు సదురుతాడా కూల కొడతాడా? సదురుకోవాలన్నా చిన్న తప్పు ఉంటే? మరి 31 నెలలైంది, నీకు లేదా ఆలోచన లేదా? ఎంతసేపు కేసీఆర్ తిట్టాలి, కూలేశ్వరం. ఏం కూలేశ్వరము? ఆ కాళేశ్వరంలో 100 భాగాలుంటే ఒక్క భాగం మేడిగడ్డ, ఒక్క ఇస్సా మేడిగడ్డ. 100 ఉన్నాయి అందులో. మేడిగడ్డ సొంటి 3 ఉన్నాయి బారాజులు, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 పంప్ హౌజ్లు ఉన్నాయి, 21 స్టేషన్లు ఉన్నాయి, సబ్ స్టేషన్లు, 1000 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు ఉన్నాయి, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు ఉన్నాయి. అవన్నీ చక్కగానే ఉన్నాయి కదా. ఆడ అసలు ఆ పంపు చాలు చేసే కాడ బ్యారేజ్తో సంబంధం కూడా లేదు. బ్యారేజ్ మీద 18.5 కిలోమీటర్ల మీద పంప్ హౌస్ ఉన్నది. ఆ పంప్ కాడికి వెళ్ళి నీళ్ళు కిందికి పోతూనే ఉన్నాయి. నువ్వు చేయవలసిందల్లా ఒక చిన్న పాయ లెక్క తీసి ఆ పంప్ హౌస్లోకి నీళ్లు మలిపి ఒక మోటార్ వత్తాలి కదా, ఒక్కడే చేయాలి. ఆయన అది చేసినందుకు ఆయనకు బాధ ఏంటంటే ఇన్ని రోజులు నేను చెప్పిందంతా అబద్ధమని దొరికిపోతా, ఇన్ని రోజులు నేను చెప్పినవన్నీ లుచ్చా మాటలని చెప్పి ప్రజలకు అర్థమవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుల కోసం చేరిన మహిళలకు ఇన్ఫెక్షన్ సోకడం మరియు కాలం చెల్లిన మందులివ్వడం వల్ల వారి ఆరోగ్యం విషమించిందని హరీష్ రావు విమర్శించారు. ఈ తీవ్రమైన ఘటనపై ఉన్నతాధికారులు లేదా సంబంధిత మంత్రి వచ్చి పరామర్శించకపోవడం, సమగ్ర విచారణకు ఆదేశించకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు నిదర్శనమని, ఇందిరమ్మ పాలనలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఒక శాసనసభ్యుడో, ఒక మంత్రి గారో, వైద్య ఆరోగ్య శాఖ ఒక ఉన్నతాధికారో వచ్చి పరామర్శించిన పాపాన పోయింది లేదు. సంఘటన ఎందుకు జరిగింది అని పూర్వాపరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటి వరకు దీని మీద పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించలేదు. ఇవాళ ఆ తల్లుల పరిస్థితి ఏంది? చిన్న పిల్లలు, వాళ్ళు పూర్తిగా కోలుకొనకపోతే రేపు ఆ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఆ సంసారాన్ని ఎలా వెళ్లదీయాలి, ఆ కుటుంబ పరిస్థితులు ఎంత దారుణంగా దెబ్బతింటాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 10వ తేదీ 6గురికి మీరు సిజరింగ్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందో మరి మళ్ళీ 11వ తేదీ ఎందుకు చేశారు? ఒకవేళ 10వ తేదీ సిజరింగ్ చేసిన వాళ్ళు రాత్రి నుంచే మోషన్స్, వామిటింగ్స్, చలి జ్వరంతో బాధపడుతున్నప్పుడు అదే థియేటర్ లో మళ్ళీ 11వ తేదీ మరో 4గురికి కూడా సిజరింగ్ చేయడం వల్ల ఆ 4గురు కూడా ఎఫెక్ట్ అయినారు. అంటే ఇక్కడ వాళ్ళని మేము మాట్లాడినప్పుడు 2 విషయాలు చెప్తా ఉన్నారు. పేషెంట్స్ యొక్క అటెండెన్స్ కానీ, పేషెంట్స్ కానీ. థియేటర్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మాకు సోకింది, థియేటర్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల మేము 10 మందిని డాక్టర్ల నిర్లక్ష్యానికి బలయ్యాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక పేషెంట్ అటెండెంట్ ఏమంటున్నారంటే కాలం చెల్లిన మందులు వాడారు, ఎక్స్పైర్డ్ మెడిసిన్ మాకు ఇవ్వడం వల్ల మాకు ఈ పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఇంకొక పేషెంట్ యొక్క అటెండెన్స్ చెప్తా ఉన్నారు. మరి ఇంత తీవ్రమైనటువంటి ఘటన విషయంలో ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది? ప్రభుత్వం దీని మీద ఎందుకు విచారణకు ఆదేశించలేదు? దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరపాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైనటువంటి వారి మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా
మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా పడికేసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఇంత జరిగితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. 10 మంది మహిళల ప్రాణాలతో చెలగాటమాడినారు. అంటే మీ ప్రభుత్వంలో ఇందిరమ్మ పాలనలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఇందిరమ్మ పాలన మాటల్లో ఉంది తప్ప ఇవాళ మీ పాలనలో మహిళల ప్రాణాలకే లెక్క లేకుండా పోయింది. వారికి రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ గుంటూరు నగరంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుల కోసం చేరిన మహిళలకు ఇన్ఫెక్షన్ సోకడం మరియు కాలం చెల్లిన మందులివ్వడం వల్ల వారి ఆరోగ్యం విషమించిందని హరీష్ రావు విమర్శించారు. ఈ తీవ్రమైన గుంటూరులో ఒక మహిళ ఇంటి ముందు బోర్ రిపేర్ చేసుకుంటుంటే తెదేపా నాయకుడు మురళి 10,000 రూపాయల లంచం డిమాండ్ చేశారని మాజీ మంత్రి విడుదల రజనీ ఆరోపించారు. లంచం ఇవ్వలేదని ఆ మహిళ కుటుంబంపై దాడి చేసి విపరీతంగా అమానుషంగా ప్రవర్తించినా పోలీసులు కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. నగరంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఏ విధంగా ఒక మహిళను వివస్త్రణకు గురి చేసి ఎంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందో మనం అందరం కూడా చూసాము, విన్నాము. మరి ఈ రోజు ఇక్కడికి మేమంతా వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు మేమంతా కూడా వచ్చి ఈ రోజు ఆ బాధిత మహిళని కలిసి తనకు ఓదార్పునిచ్చి తనకు మేమంతా ఉన్నామని చెప్పి ఒక మారల్ సపోర్ట్ గా నిలబడడం జరిగింది. అలాగే వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి అసలు ఏం జరిగింది, ఈ గొడవ ఎలా మొదలైంది, ఏమేం జరిగింది అని వారి మాటల్లో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ఘటన ఎంత దారుణం అంటే అంత దారుణం అని చెప్పొచ్చు, అంత బాధాకరం. ఇలాంటి ఘటన ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్. పోలీసులంటే భయం లేక అధికార మదంతో మితిమీరిపోయి ఎక్కడ ఇంత కూడా కొంచెం కూడా ఇది తప్పు అని ఆదం మర్చిపోయి మరి టీడీపీ నాయకులు ఏ విధంగా కూడా ఈ మహిళ మీద వారి యొక్క కుటుంబం పట్ల వ్యవహరించారో మనం అందరం కూడా చూస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ చాలు బీహార్ ని మించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక మరి టీడీపీ వాళ్ళు గూండాల్లాగా రౌడీల్లాగా చెలరేగుతున్నారో ఇదే ఇన్సిడెంట్ అందరికీ కూడా ఒక నిదర్శనం అని చెప్తా ఉన్నాను. ఈ ఇన్సిడెంట్ వాస్తవాల్లోకి వెళ్తే మనం ఎవరైతే ఈ మహిళ ఉందో వారి యొక్క కుటుంబం వాళ్ళ ఇంటి ముందు బోరు రిపేర్ చేసుకుంటూ ఉంటే ఆ వార్డు సెక్రటరీ అయినటువంటి టీడీపీ నాయకుడు వచ్చి మీరు మీ ఇంటి ముందు బోర్ రిపేర్ చేస్తున్నారు అని చెప్పి మాకు మామూలు ఇవ్వాలి, 10,000 మాకు మామూలు ఇచ్చే మీ ఇంటి ముందు మీ బోర్ రిపేర్ చేసుకున్నాను డిమాండ్ చేశాడు. మా ఇంటి ముందు మేము మా బోరు రిపేర్ చేసుకుంటే నువ్వెవరయ్యా, నీకెందుకు ఇయ్యాలయ్యా అని చెప్పి అడిగినందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రోజు నెలకొంది. వాళ్ళు చెప్పారు, ఆ మహిళ చెప్పింది, ఆ కుటుంబ సభ్యులు చెప్పారు, ఆ మూర్తి అనేటువంటి టీడీపీ నాయకుడు మేము అధికారంలో ఉన్నాం, మీరు ఎలా రిపేర్ చేసుకుంటావు చూస్తా, మీ ఇంట్లోకి నీళ్లు రానియా, ఖచ్చితంగా మాకు 10,000 కట్టాల్సిందే, కడితే గాని మీ పని చేసుకోనియమని చెప్పి ఆయన వాళ్ళని డిమాండ్ చేసినట్టు మరి డిమాండ్ చేసి వాళ్ళని ఆఖరికి వాళ్ళ మీద దాడి చేసి మీరెవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను అధికారంలో ఉన్నా, పోలీసులైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న ఎవ్వరైనా కూడా నన్ను ఏం చేయలేరు, మీ దిక్కున్న చోట పోయి చెప్పుకోండి, మీరు నాకు 10,000 ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసి మరి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితులు మరి మీరందరూ కూడా చూశారు, అందరం కూడా చదివాము, విన్నాము, వీడియోలు కూడా చూసాము. అయితే ఈ గొడవ జరగగానే వెంటనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ మహిళా కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే పోలీసులు చాలా లైట్ తీసుకొని అది కూడా టీడీపీ వార్డు సెక్రటరీ అండి అని వీళ్ళు చెప్పడంతో ఇది అధికార పార్టీ కదా కాబట్టి మనం పెద్ద జోక్యం చేసుకోవద్దు అనుకున్నారో ఏంటో గానీ టీడీపీ అనగానే ఇక పోలీసులు ఈ విక్టిమ్ యొక్క కంప్లైంట్ ని పక్కన పెట్టేశారు. కంప్లైంట్ ఇచ్చి మళ్ళా ఇంటికి తిరిగి వచ్చారు. ఈ మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తిరిగి ఇంటికి వస్తే మీరు మా మీద వెళ్ళి మేము అధికారంలో ఉండగా మా మీద కంప్లైంట్ ఇస్తారా, ఎంత ధైర్యం మీకు అని చెప్పి రెండోసారి ఈ టీడీపీ వార్డు సెక్రటరీ ఈ మూర్తి అనే అతను సకుటుంబ సమేతంగా ఇంట్లో ఉన్న అందరినీ ఎంటబెట్టుకుని మహిళలతో సహా ఎంటబెట్టుకుని 9 మంది వచ్చి మళ్ళా ఈ కుటుంబం మీద దాడి చేశారు. ఏ విధంగా వివస్త్రణకు గురి చేసి ఎంత దారుణంగా ఒక మహిళ మీద దాడి చేశారో మనమంతా కూడా చూసాము. ఇది ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం, అంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందంటే అధికార మదం, అహంకారం, కళ్ళు నెత్తికెక్కడం, వీళ్ళ మామూళ్ల కోసం ఎక్కడి దాకా కూడా దిగజారారో
ఈ రోజున మనకు అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ వార్డులో గాని ఏ గ్రామంలో గాని ఎవరన్నా ఇల్లు కట్టుకున్నా ఇంటికి సంబంధించి ఇసుక గాని మట్టి గాని లేకపోతే ఇటుకలు గాని ఏ మెటీరియల్ తెచ్చి ఇంటి ముందు పెట్టుకున్నా టీడీపీ వాళ్ళకి మామూలు ఇవ్వాలి. ఏమంటే మేము అధికారంలో ఉన్నాం, మీరు ఏది చేయాలన్నా మాకు ఇవ్వాలి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారో చూడండి, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో చూడండి. మరి ఈ ఇన్సిడెంట్ లోనే స్పష్టం అవుతోంది. వాళ్ళ యొక్క మామూలు ఇవ్వలేదని మహిళని నాటి రోడ్డు మీద గుంటూరు సిటీ ఇక్కడే, ఇది రాజధాని, ఇదే జిల్లాలో రాజధాని అంటారు. మరి ఇక్కడ ఎస్పీ ఆఫీస్ ఎంత దూరంలో ఉంది? కూతవేడు దూరంలో ఎస్పీ ఆఫీస్ ఉంది, ఐజీ ఆఫీస్ ఉంది, 20 కిలోమీటర్ల డీజీపీ ఆఫీస్ ఉంది. మరి ఈ జిల్లాలో మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది. మరి పట్టపగలు మనం చూసాం, ఈ గొడవ వాళ్ళు వెళ్తే పోలీసులు కంప్లైంట్ పక్కన పెట్టారు. రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయి 100 నంబర్ కి డయల్ 100 నంబర్ కి ఫోన్ చేసి గొడవ అయిందని చెప్పి మళ్ళీ గొడవ అయిన తర్వాత కూడా అక్కడికి వెళ్లి పోలీస్ స్టేషన్ లో రెండోసారి కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు పట్టించుకోకుండా పక్కన పెట్టారు. ఈ గుంటూరులో కృష్ణబాబు కాలనీలో ఒక మహిళ మీద ఒక టీడీపీ వార్డు సెక్రటరీ ఎంత దారుణంగా దాడి చేయడం జరిగింది. అతని కుటుంబ సభ్యులు కలిసి 9 మంది వివస్రణ చేసి, అసలు నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కాని పరిస్థితిలో దాడి చేయడం జరిగింది. ఎంత దారుణమైన సంఘటన జరిగినందుకు ఆ కుటుంబానికి పరామర్శ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఈ రోజు వచ్చి ఆ మహిళను కలిశాము. జరిగిన సంఘటన అంతా తెలుసుకున్నాము. ఆ మహిళకి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే మీకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా పార్టీ, మా మహిళలందరం కూడా ఉంటాము. ఏది సహాయ సహకారాలు కావాలన్నా చెప్పడం జరిగింది. అలాగే ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా కూడా మా పార్టీ తరఫున అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. నిజంగా జంగిల్ రాజ్ పాలన అంటే ఎలా ఉంటుందో అలాంటి పాలన సాగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు, మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు అనే ఒక సంఘటన, ఇవాళ జరిగినటువంటి ఈ అకృత్యం, ఈ ఆగడాయిత్యం, ఈ దుర్మార్గం ఏం చెప్తుంది? ఎవడింట్లో పని కావాలన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కప్పం కడితే గాని పనులు చేసుకుంటానికి లేదు. 2009 సంవత్సరంలో వాళ్ళ ఇంటి ముందు వాళ్లు బోరేసుకోవడం ఏంటి? వారకట్లో 3 కలిసి ఆ బోరు రిపేర్ చేసుకుంటానికి తెలుగుదేశం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఏంటి అని ప్రశ్నించారు పేర్ని నాని. సంఘటన ఇవాళ జరిగినటువంటి ఈ అకృత్యం, ఈ అఘాయిత్యం, ఈ దుర్మార్గం ఏం చెప్తుంది? ఎవడింట్లో పని కావాలన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కప్పం కడితే గాని పనులు చేసుకుంటాకి లేదు. 2009 సంవత్సరంలో ఆడింటి ముందు వాళ్ళు బోర్ వేసుకోవటం ఏంటి? వాడకట్లో 3 కలిసి ఆ బోరు రిపేర్ చేసుకుంటాకి తెలుగుదేశం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఏంటి? అంటే సమాజంలో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేదానికి అర్థం పడుతుంది కదా. ఒకటేమో వ్యవస్థలన్నీ గుప్పెట్లో పెట్టుకుని అధికారుల్ని తోలుబొమ్మల్లాగా, కీలుబొమ్మల్లాగా ఆడిస్తూ తెలుగుదేశం వార్డు ప్రెసిడెంట్ చెప్తున్నాడు మరి లంచం ఇవ్వలేదు కదా, దాంట్లో కంకరేసి పూర్తి చేయమని మున్సిపల్ అధికారి చెప్తున్నాడు. ఇది కూడా తవ్విచ్చేసి మొత్తం క్లోజ్ చేసింది. ఇదొకటే కాదు, రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఇదంతా పద్ధతి కాదు కదా. చూడండి, ఆడ మనిషిని చెట్టు చేసి కట్టేశాడు తెలుగుదేశం నాయకుడు. కేసు లేదు ఇంతవరకు ఆయన మీద. కేజీవీవీ ప్రిన్సిపాల్ సౌమ్య సంఘటన ఒకటారా? హోంమంత్రి గారి నియోజకవర్గంలో చూడండి, దుస్తులు చించేశారు ఆడావిడికి, ఆడ మనిషి. అరవా శ్రీధరావు, సచివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మంత్రి సంజయారాయణ కొడుకు పిఏ. కుప్పంలో ఇంకో సంఘటన, కొన్ని ఎట్టకొడతాడు తెలుగుదేశం నాయకుడు మహిళని తంత్రాలు, చుట్టుపట్టి గీడుస్తున్నాడు. మరి వీళ్ళందరూ కీచుకులు కాదా? చంద్రబాబు నాయుడుకి ఏమవుతారు వీళ్ళందరూ? జూనియర్ ఎన్టీఆర్ తల్లి గారిని ఇష్టం వచ్చేయండి మాట్లాడతాడు. ఆవిడ మహిళే కదా, మీకు చెల్లి వరుస అవుద్ది కదా, వాయు వరుసలు కూడా ఉండవా? మొత్తం అందరూ తెలుగుదేశం వాళ్ళందరూ రాష్ట్రంలో ఆ అమ్మాయి కనపడితే బట్టలు చింపటమే, చీర చింపడం, చీర లాగటం, జాకెట్ చింపటం. మీకేం పోయే కాలం రా బాబు. పచ్చ బిళ్ళిచ్చాడనుకో చంద్రబాబు నాయుడు, పచ్చ బిళ్ళిస్తే మొగోళ్ళని కొట్టాలి కానీ ఆడవాళ్ళని కొడతాం ఏంటి? అసలు మొగోళ్ళని కొట్టే సరుకు లేదా? నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తాను, నగరం పాలెం 60 ఫుటేజ్ ఇస్తారా మీరు?
15వ తారీఖు సంఘటన జరిగితే 16వ తారీఖు సాయంత్రం లోపు ఎమ్మెల్యే చెప్తే గాని ఎఫ్ఐఆర్ కట్టకుండా, మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే చెప్తే గాని 17వ తారీఖు దాకా అరెస్ట్ చేయకుండా సాక్షి టీవీలో వేసిన తర్వాత 17 రాత్రి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఆ సీఏ మీద యాక్షన్ ఏది? అసలు ఈ మొత్తం గుంటూరు ప్రాంతం చెడిపోతాకి అక్కడ ఐజీ కారణమా కాదా? సీఏని సస్పెండ్ చేయరా? మరి ఎస్పీ మీద ఏ యాక్షన్ తీసుకుంటున్నారు? వీళ్ళందరి మీద మీలో నిజంగా మీరు చెప్పేటువంటి మై గవర్నమెంట్స్ కమిట్మెంట్ ఈజ్ అన్ఈక్వివోకల్, ద లా విల్ బి ఎన్ఫోర్స్డ్ ఫెయిర్లీ అండ్ ఫర్మ్లీ అని డబ్బా కొట్టుకోవడం కాదు, దీనికి కారణభూతులైనటువంటి పోలీసుల మీద యాక్షన్ ఏది? కృష్ణలంక కేసులో లాకప్ డెత్ లో ఏసీపీ మీద యాక్షన్ ఏది? ఎందుకు తీసుకోరు? టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ సూపర్వైజరీ డ్యూటీస్ ఆఫ్ పోలీస్ కమిషనర్ కదా, ఎందుకని లేదు? విజయవాడ సిపి పోలీస్ కమిషనర్ ఉద్యోగం మానేసేయటం వల్ల కదా ఈ అకృత్యం జరిగింది, ఈ ఘోరం జరిగింది, లాకప్ డెత్ జరిగింది. సమాజంలో తక్కువ ఆదాయమున్న పేద ప్రజలను ఆదుకుంటూ వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే మా ప్రాథమిక లక్ష్యం. అర్హులైన పేదలకే సంక్షేమ పథకాలు 100% అందేలా చూస్తూ తెలుగు జాతి భవిష్యత్తుకు నమ్మకమైన రక్షకుడిగా ఉంటాను. అవినీతి విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా స్వచ్ఛమైన పాలన అందిస్తానని, తప్పు చేస్తే అధికారైనా రాజకీయ నాయకుడైనా శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నానని తెలిపారు సీఎం చంద్రబాబు. తక్కువ ఆదాయం వచ్చే వాళ్ళుంటే వాళ్ళని ఆదుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీలో కూడా ఒక స్ఫూర్తి రావాలి. డబ్బులుండే వాళ్ళు ఆశపడకుండా డబ్బులు లేని వాళ్ళకి ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు పెంచడానికి ఇస్తే జీవితాలు బాగుపడతాయి, సమాజంలో మార్పు వస్తుంది. నా ఆలోచన ఒకటే, తెలుగు జాతి భవిష్యత్తుకి నేను రక్షకుడిగా ఉంటా. ఎక్కడా రాజీ పడను, అన్ని విషయాల్లో ముందుంటాను, స్వచ్ఛమైన పాలన ఇస్తాను. ఇంకో పక్క ఎవరైనా అవినీతి చేస్తే ఒకసారి 2 సార్లు చెప్పి సరిచేస్తాం. చెయ్యలేకపోతే అధికారి కానీ లేకపోతే రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా శిక్ష తప్పదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే మీరు ఇక్కడ చూశారు, చిన్న బాబు కిట్టి ఇంట్లో ఇచ్చే డబ్బులు దాంట్లో వేసుకొని అది ఒక అలవాటుగా చేసుకునే డబ్బులు నేరుగా ఆ కిట్టి తీసుకొచ్చి ఈరోజు అమరావతి రాజధానికి ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. స్ఫూర్తిని తల్లిదండ్రులు ఇచ్చారు, కానీ ఇది మహోన్నతమైన స్ఫూర్తి. అమరావతి దేవతల రాజధాని, అమరావతి ప్రజా రాజధాని. ఈరోజు అలాంటి అమరావతి రాజధానిని కాపాడుకోవడమే కాకుండా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయి ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధాని ఏదంటే దానికి చిరునామాగా అమరావతిని తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన పైనుంది. ఆడబిడ్డ స్పాంటేనియస్గా 2 గాజులు తీసి బంగారు గాజులు తీసి నేరుగా అమరావతికి డొనేట్ చేసిందంటే అది స్ఫూర్తిదాయకం. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కష్టాలున్నాయి, కానీ మీలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకే నేను ఆ రోజు చెప్పింది, ఎన్ని ఇబ్బందులున్నా మిమ్మల్ని ఆదుకుంటాను, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పి సూపర్ 6ని బ్రహ్మాండంగా అమలు చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది.